రోడ్డు పక్కకు ఇక్కడ ఒక ఎల్సిడి టీవీ చెడిపోయినట్టుంది. దీని కింద పడేసింది ఎవరు. ఇక్కడ మీరు ఎల్సిడి టీవీ చూస్తే దీని మీద 2 స్క్రీన్స్ కనబడుతున్నాయి, దాని వెనక లైట్స్ ఉంటాయి. మొత్తానికి ఇది వీడియోకాన్ ఎల్సిడి. లోపల మనకి ఇట్లాంటి షీట్స్ ఉంటాయి, వీటిని మనం పోలరైజర్స్ అంటాం. అంటే పోలరైజర్ అంటే ఈ షీట్లు ఏముంటాయంటే మాలిక్యూల్స్ నిలువు లైన్లు చైన్లుగా ఉంటాయి, అంటే మధ్యలో గ్యాప్ ఉంటుంది. కాబట్టి ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే డిఫ్రాక్షన్ గ్రేటింగ్గా పనిచేస్తుంది. ఇది డైఫ్రాక్షన్ గ్రేటింగ్గా పనిచేస్తుందా లేదా తెలుసుకోవాలంటే మీరు దీన్ని సూర్యుడి వైపు పెడితే తెలుస్తుంది. ఇందులో కలర్స్, డిఫరెంట్ కలర్స్, తిరుగుతున్న రంగుల చక్రం కనబడుతుంది. ఇది ఒక డైఫ్రాక్షన్ గ్రేటింగ్. అట్లానే ఇది ఒక పోలరైజర్. పోలరైజర్ ఏం చేస్తుంది అంటే లైట్ను కొన్ని డైరెక్షన్స్లలోనే పంపిస్తుంది. సో ఇదొక షీటు, అదే టీవీది. మీరు చూడండి, దీన్ని ఒక ఫ్లాష్ లైట్లో కనుక చూస్తే మీకు వరుస లైట్లు కనిపిస్తాయి, డాట్స్ కనిపిస్తుంది. ఎందుకంటే అది డ్యూ టు డైఫ్రాక్షన్ ఎఫెక్ట్ బై దిస్ స్క్రీన్. ఎందుకు వీటిని ఎల్ఈడీలలో వాడతారంటే ఎల్సిడిలో లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే, అందులో మనం పోలరైజ్డ్ లైట్ వాడతాం. పోలరైజ్డ్ లైట్లు అంటే ఇందులో మాలిక్యూల్స్ అన్ని లైన్లుగా ఉంటాయి, కాబట్టి ఇది పోలరైజ్డ్ లైట్ ఇస్తుంది. ఇప్పుడు నేను పెట్టుకున్న కళ్ళద్దాలు కూడా పోలరైడ్ కళ్ళద్దాలు. అంటే మనకు గ్లేర్ను తగ్గిస్తాయి, మెరుపును తగ్గిస్తాయి, అట్లనే మనకు చూడడానికి బాగుంటుంది. సో ఈ పోలరైడ్ షీట్స్ ఎందుకు వాడతారంటే లైట్ను కంట్రోల్ చేయడానికి పర్టికులర్ డైరెక్షన్స్లో. మీకు ఇట్లా లైట్ వస్తుంది, ఇవి 2 పోలరైడ్స్. ఇప్పుడు నేను దీన్ని తిప్పితే మీకు ఇంటెన్సిటీ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మొత్తం దాదాపుగా నీళ్ళు అయిపోయింది లైట్. అంటే ఎప్పుడు నీళ్ళు అవుతుంది అంటే రెండిటి యొక్క యాక్సిస్, అంటే యాక్సిస్ ఆఫ్ పోలరైజేషన్ పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు లైట్ రాదు. నిలువుగా మాలిక్యూల్స్ ఉంటాయి అతి దగ్గర స్పేసింగ్తో మన కంటికి కనబడినంత. సో లైట్ అన్నది ఒక ట్రాన్స్వర్స్ వేవ్ అంటే ఇట్లుంటుంది, దీన్ని మనం ట్రాన్స్వర్స్ వేవ్ అంటాం. సో లైట్ కేవలం నిలువుగా ఉన్న ఈ ఊచళ్ళ నుంచే వెళ్తుంది. అదే ఇప్పుడు నేను అడ్డంగా పంపిస్తే ఈ నిలువు ఊచళ్ళలో నుంచి లైట్ పోదు. ఇప్పుడు నేను 2 షీట్స్, ఒకటి ఇట్లుంది ఇట్లా పెడితే ఇంటెన్సిటీ అటువైపు 0 అయిపోయింది. అది రీజన్.